ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క జూలై మాసములో అంత్యకాల సంకేతాలు అన్నటువంటి శీర్షికన ప్రతి దినం కూడా అనేక ఆత్మీయ సత్యాలను అంశాలను మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు అబద్ధ ప్రవక్తలు, అంత్యకాలములో అబద్ధ ప్రవక్తలు, ఫాల్స్ ప్రాఫిట్స్ ఇన్ ద ఎండ్ టైమ్స్. మరి బైబిల్లో ఏం చెప్తుందో మనం తెలుసుకుందామండి. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానిద్దాము. ప్రకటన 19వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. And the beast was taken, and with him the false prophet who wrought miracles in his presence, by which he deceived them that he had received the mark of the beast and them that worshipped his image. These both were cast alive into a lake of fire, burning with a brimstone. కాబట్టి ఈరోజు 3 అంశములు ప్రియులారా. మొట్టమొదటిది అబద్ధ ప్రవక్తల గురింపు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. మరి ఇది గ్రీకు అర్థం ఏంటి అంటే ఫాల్స్ లేకపోతే నకిలీ ప్రవక్తలు, సూడో ప్రాఫిట్స్. వారు నిజమైనటువంటి ప్రవక్తలు కాదు, దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్తలు కాదు. ఆ యొక్క ప్రవక్తలు బైబిల్లో ఉంటున్నారు, మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్. మరి వారందరూ కూడా దేవుని చేత పంపబడినటువంటి వారు. దే ఆర్ గాడ్స్ మెసెంజర్స్ అండ్ దే సే ప్రాఫెసీ. మరి ఫోర్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్ ప్రాఫెసీ అన్నప్పుడు మరి గతంలో జరగబోయేటటువంటి అంటే ఫ్యూచర్లో జరగబోయేటటువంటి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి, ప్రజెంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా వార్నింగ్స్ ప్రజలకు తెలియజేసేటటువంటి వారు. దేవుడి నుంచి దేవుడు డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడటం కానీ ప్రవక్తల ద్వారా దాని యొక్క మాటలు, తన యొక్క ఉద్దేశాలు, తను ఏమి చేయబోతున్నాడు అటన్నిటిని కూడా వారి ద్వారా తెలియజేసేటటువంటి వారు ప్రాఫిట్స్. కానీ మనం చూసేటటువంటిది ఏంటి అంటే ఈ యొక్క అంత్యకాలములో మరి అబద్ధ ప్రవక్తలు ఎక్కువ కావటం, సూడో ప్రాఫిట్స్. దేవుని తరపున మాట్లాడుతున్నానని తప్పుగా చెప్పుకునే వ్యక్తిని సూచిస్తుంది ప్రియులారా. ఇండికేట్స్ సమ్వన్ who falsely claims to speak for God. దేవుని తరపున గాడ్స్ రిప్రజెంటేటివ్స్గా వాళ్ళు తప్పుగా ఇదిగో దేవుడి రీతిగా చెప్తున్నాడు అని చెప్పి దొంగ మాటలు, అబద్ధపు మాటలు, అసత్యపు మాటలు చెప్పేటటువంటి వారు ఉంటున్నారు ప్రియులారా. అంటే వాళ్ళు ఏంటంటే దే ఆర్ ద డిసీవర్స్, విశ్వాసులను తప్పుదారి పట్టించే మోసగాళ్ళు ప్రియులారా. ఈ దినాల్లో అనేక మంది మరి ఉన్నారు అని చెప్పి బైబిల్ చెప్తుంది. దే డీవియేట్ ద పీపుల్, డిస్టర్బ్ ద పీపుల్, డిసీవ్ ద పీపుల్, డిస్ట్రాక్ట్ ద బిలీవర్స్ ప్రియులారా. వారిని దేవుడి నుంచి దూరంగా పంపించేటప్పుడు అంతా కూడా అహము, వారి యొక్క మరి వాళ్ళని హెచ్చించుకోవటం అంతా కూడా వీ కెన్ సీ ప్రియులారా ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ ఫాల్స్ ప్రాఫిట్స్. మరి ఉదాహరణ చూస్తే మత్తయి సువార్త 24:24లో కూడా 24వ అధ్యాయము 24వ వచనంలో మరి ప్రభువారు చెప్తున్నాడు, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను
మహత్ కార్యములను కనపరిచెదరు. For false Christs and false prophets will appear and perform great signs and miracles to deceive even the elect, if that were possible. కాబట్టి చూడండి ప్రియులారు, అబద్ధపు మెస్సాయాలు, అబద్ధపు ప్రవక్తలు కూడా వస్తారు అని చెప్పి మనము చూస్తున్నాము. వారు మరి బైబిల్ ఎంత సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని కూడా, పిలువబడినటువంటి వారిని, పంపబడినటువంటి వారిని, ప్రత్యేకింపబడినటువంటి వారిని, పరిచర్యలో ఉన్నటువంటి వారిని, దేవుని యొక్క మరి ఈ దినాలలో ఎంతమంది పిల్లలు ఈ యొక్క మరి దే పర్ఫార్మ్ మిరకల్స్, హీలింగ్స్, మరి సూచక క్రియలు, మహత్ కార్యములు కూడా వాళ్ళు చేస్తారు. ఈవిల్ స్పిరిట్స్ కూడా కొన్ని శక్తులు ఉంటాయి. వాటి చేత దే డూ సమ్ మిరకల్స్ పిల్లలు, దే డూ సమ్ మరి గ్రేట్ థింగ్స్ అటువంటి వారు చేస్తూ మరి భ్రమపరిచి అనేక మంది విశ్వాసులను మరి సైడ్ ట్యాక్ చేయటం, వాళ్ళను డైవర్ట్ చేయటం, మోసపరచడం అనేటటువంటిది చేస్తున్నారు. కాబట్టి మనము వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. కాబట్టి ఐడెంటిఫికేషన్, అబద్ధ ప్రవక్తల యొక్క ఐడెంటిఫికేషన్. మరి రెండవదిగా అబద్ధపు ప్రవక్తల మోసపూరిత స్వభావము, ద నేచర్, ద డిసెప్టివ్ నేచర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. ఈ యొక్క అబద్ధ ప్రవక్తల యొక్క మరి మోసపూరితమైనటువంటి స్వభావం, అది వారి యొక్క స్వభావం. అది పిల్లలు ఎంతకి కూడా మోసపరచటం, అంత అంత విసి అంత కూడా పాజిటివ్ యాంగిల్లోనే చెప్పటం. ఈ మరి మోటివేషనల్ స్పీకర్స్ను లేకపోతే చూస్తుంటాము. ఏంటంటే అంతా కూడా ఇట్లాగా మీరు ప్రభువుని తెలుసుకుంటే అన్ని కూడా ఆశీర్వాదాలు, అన్ని పాజిటివ్, ఇవన్నీ ఆ రీతిగా మరి వాళ్ళల్లో ఒక మోసపరిచేటటువంటి స్వభావం పిల్లలు. అందరిని కూడా దుర్బలత్వాన్ని ఉపయోగించుకొని తప్పుడు మరి ఆశలను ప్రియులారు వారు అందిస్తూ ఉంటారు. రెండవ పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనకు అక్కడ మరి మనకు పౌలు పేతురు ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అక్కడ ఏమంటే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనచ్చు, నాశన కరమగు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. చూడండి ఎంతో తేటగా వారి యొక్క మరి స్వభావం గురించి పేతురు భక్తుడు చెప్తున్నాడు. బట్ దేర్ వర్ ఫాల్స్ ప్రాఫిట్స్ ఆల్సో అమంగ్ ద పీపుల్, even as there shall be false teachers among you, who privily shall bring in damnable heresies, even denying the Lord who bought them, and bring upon themselves swift destruction. కాబట్టి ప్రియులారా, మరి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు ఏ రీతిగా ప్రియులారా మన మధ్యలోనే ఉంటున్నారు. ఈ దినాలలో మరి వారిని మరి తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు అబద్ధ ప్రవక్తలు, ఎవరు నిజమైనటువంటి దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్తలు అన్నటువంటిది. ఈ యొక్క అబద్ధపు ప్రవక్తలు, దాంట్లోనే ఫాల్స్, అంత కూడా అబద్ధం ప్రియుల. మాకు కళలో ఈ యొక్క దేవుడు మాకు చెప్పి ఉంటున్నాడు, ఇక్కడ మరి ఈ దర్శనం వచ్చి ఉంటున్నది, మరి ఈ కుటుంబంలో ఇది జరగబోతుంది, అది జరగబోతుంది అని చెప్పి ఆ రీతిగా మరి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు కూడా వీరు తమ్మును కొని ప్రభువును కూడా విసర్జించి, ప్రభువును కూడా పక్కన పెట్టేసి మరి తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనొచ్చు, నాశన కర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదరు. కాబట్టి వీరు చేసేది ఏంటంటే డిస్ట్రక్టివ్ ప్రియులారా, డిస్ట్రక్షన్కి నడిపించేటటువంటి, కుటుంబాల్లో సమాధానం లేకుండా, సంఘాలలో డిస్ట్రక్షన్, వాటిని విచ్ఛిన్నం చేయటం ఈ దినాల్లో ఎంతగా కనపడుతుంది. ఎంత విచారకరం ప్రియులారా. నాశన కర్మకు భిన్నాభిప్రాయాలు, తప్పుడు బోధలు ప్రియులారా, రాంగ్ డాక్ట్రిన్స్. మరి మనకు మంచి సౌండ్ డాక్ట్రిన్స్ ఉంటున్నవి, కానీ వాటికి విభిన్నంగా ప్రియులారా ఫాల్స్ హెరెసిస్, డామ్నబుల్ హెరెసిస్, ఇవన్నీ కూడా ప్రియులారా ఎంత భయంకరము ప్రియులారా.
ఆ! ఏదో ఒక మాటను తీసుకొని మరి డీవియేట్ చేయటం, ప్రజలను మోసపుచ్చటం అనేటటువంటిది ఈ దినాలలో జరుగుతుంది. మరి మూడవదిగా ఏంటి అంటే, మరి అబద్ధపు ప్రవక్తలను అనుసరించటం వల్ల కలిగే పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫాలోయింగ్ ఫాల్స్ ప్రాఫిట్స్. ప్రియులారా, మనము ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఎంతగానో వివేకము కలిగి ప్రియులారా, జ్ఞానము కలిగి ప్రియులారా, మరి మరి ఎవరు నిజమైనటువంటి ప్రవక్తలు, ఎవరు అసత్య ప్రవక్తలు, అబద్ధపు ప్రవక్తలు అన్నటువంటిది. ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను గనక మనం ఫాలో అవుతే జరిగేటటువంటి కాన్సిక్వెన్సెస్, మరి అప్పుడు మరి ప్రకటన గ్రంథము 19:20 వచనంలో చూస్తే, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. చూడండి ప్రియుల, అబద్ధ ప్రవక్తయు మరి మోసపుచ్చినటువంటి ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపుచ్చిన ఆ అబద్ధ ప్రవక్తయు. కాబట్టి వీళ్ళందరూ కూడా, and the beast was taken, and with him the false prophet, who wrought miracles in his presence, by which he deceived them that had received the mark of the beast, and them that worshipped his image. So these both were cast alive into a lake of fire, a burning with brimstone. So ఇక్కడ చూస్తే అబద్ధపు ప్రవక్తల విధి దేవుని నుండి శాశ్వతంగా వేరు చేయబట్టం ప్రియులారా. ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు వారు ఈ లోకంలో ఏదో కొంతకాలమే మోసం చేస్తారు, కానీ వన్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు అవర్ లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్ యాస్ జడ్జ్ ప్రియులారా. మరి గోధుమలు గురుగులను వేరు చేయటం. కాబట్టి మనలో ఉన్నటువంటి వారు ప్రియులారు, మోసపుచ్చేటటువంటి వారు ఎంతో కాలం ఉండలేరు. వాళ్ళని సజీవంగా నరకాగ్నిలో, నిత్య అగ్నిలో ప్రియులారు, ఇటరల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్, వారందరూ కూడా అంతము అది ఏంటంటే డిస్ట్రక్షన్. వారు అక్కడికి ప్రియులారా నరకానిలో మండుచున్నటువంటి అగ్నిలో వేయబడటం జరుగుతుంది. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ప్రియులారా. ఇర్మియా 14 వచనంలో, 14 అధ్యాయము 14 వచనంలో కూడా మనకి ఈ రీతిగా తెలియజేయబడుతుంది. యెహోవా నాతో ఇట్లా నేను. ఇర్మియా కూడా ఒక గొప్ప ప్రవక్త. మరి ఆయనతోటి యెహోవా దేవుడు చెప్పినటువంటిది, యెహోవా నాతో ఇట్లా నేను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయా తంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కాబట్టి చూడండి ఏ రీతిగా ప్రియులారా, మరి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు వారు నా నామమును బట్టి, ప్రభు నామంతోటే వస్తారు వాళ్ళు ప్రియులారా. మరి వారు అబద్ధాలు ప్రకటిస్తుంటారు. మరి దేవుడు చెప్పాడని చెప్తారు పిల్లలు. మరి వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. నేను వారిని పంపలేదు, దేవుడు చెప్తున్నాడు పిల్లలు. ఐ డిడ్ంట్ సెండ్ దెమ్. నేను వారిని పంపలేదు. ఐ సెండ్ దెమ్ నాట్. వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. మరి నేను వారికి ఆజ్ఞ ఇయ్యలేదు పిల్లలు. చెప్పండి వాళ్ళకని చెప్పు. వారితో మాట్లాడలేదు అసలు. దేవునితో మాట్లాడటం, సంభాషించటం, దేవుని యొక్క స్వరం వినటం అవి లేదు. కానీ వారంతా కూడా అయ్యో కొన్ని మరి మాటలతోటి వారి యొక్క సొంత జ్ఞానంతోటి పిల్లరా కొన్ని కల్పించి, ప్రభు ఎక్కువగా దేవుని యొక్క వాక్యం కంట కూడా మరి వారి యొక్క మాటలు, మరి వారు అసత్య దర్శనములు, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఎంత విచారకరము ప్రియులారా. దే ప్రొఫెసీ అంటూ యూ ఏ ఫాల్స్ విజన్ అండ్ డివినేషన్. వారి అసత్య దర్శనాలు, శకునాలను, మరి థింగ్ ఆఫ్ నౌట్ అండ్ డిసిట్ ఆఫ్ దేర్ హార్ట్, హృదయంలో నుంచి మరి మంచి ఉంటే మంచి ప్రియులారా,
జీవధారలు, సమృద్ధి అయిన జీవధారలు, ఇతరులను పురికొల్పే మాటలు, ఎంకరేజ్ చేసేటువంటి మాటలు, ధైర్యపరిచే మాటలు, శక్తినిచ్చే మాటలు, మరి ఇంకా ప్రియులారా, మరి ఎంతగానో ఆ దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాక్షులుగా ఉండేటటువంటి మాటలు, పరలోకానికి నడిపించేటటువంటి మాటలు, మరి అటువంటి విధంగా ఉంటాయి. కానీ వీరైతే అంతా కూడా మోసంతో కూడినటువంటి అబద్ధాలు చెప్పేటటువంటి అబద్ధాల ప్రవక్తల యొక్క ఖండన ప్రియులారా, కండమ్నేషన్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్ హూ స్పీక్ లైస్. కాబట్టి ప్రియులారా, ఈ దినాలలో మనం ఎంతైనా సరే మరి అప్రమత్తంగా ఉండి లేఖనాలలో మరి మనం ఎంతో చదవలసినటువంటి వారం అంటున్నా. వి నీడ్ టు బి రిమైన్ విజిలెంట్ అండ్ రూటెడ్ ఇన్ స్క్రిప్చర్. వాక్యాన్ని ఎక్కువగా లోతుగా చదువుదాం ప్రియులారా. ఎంత లోతుగా చదివినప్పుడు మనకు ఆత్మీయ మనోనేత్రాలు తెలియబడతాయి, వెలిగింపబడతాము, ఆ బుద్ధి కలిగి వివేచన కలిగి మనము ఉంటాము. కాబట్టి ఈ యొక్క లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ప్రియులారా. మరి అంతేకాకుండా ప్రార్థన ద్వారా మనము దేవునితోటి మాట్లాడతాం. ఆ రెండు కూడా ఎంతైనా అవసరం పిల్లలు. ప్రార్థన, అధ్యయనం మరియు సమాజం ద్వారా వివేచనను మనం కోరుకోవటం. సీక్ డిసర్న్మెంట్ త్రూ ప్రేయర్, స్టడీ అండ్ కమ్యూనిటీ. మనం ఒక్కళ్ళము మరి కాదు కానీ ప్రియులారా, వి నీడ్ కమ్యూనిటీ. మనం ముందు ఎంతో మరి ఎంతోమంది ఉంటున్నారు. మరి మేము హాంకాంగ్లో మా యొక్క కమ్యూనిటీ బైబిల్ స్టడీ అనేటటువంటిది మా యొక్క ఏరియాలో ఉన్నటువంటి అనేక మందిని కూడా కూడుకుంటాం శుక్రవారం దినమనందు. మేమందరం కలిసి మరి బైబిల్ స్టడీ చేయటం, అధ్యయనం చేయటం, ప్రార్థించుకోవటం, స్తుతి ఆరాధన జరిపించుకోవటం. మరి అమెరికా, ఆస్ట్రేలియా, మరి జాంబియా, మరి హాంకాంగ్లో ఉన్నటువంటి వారు, ఇండియా నుండి వచ్చేటటువంటి వారు, పాకిస్తాన్ నుండి వచ్చేటటువంటి వారు, చైనా నుండి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ప్రియులారా దేవుని సన్నిధిలో ఆరాధించటం, స్తుతించటం, ఘనపరచటం ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో మరి దేవుడు చెప్పినటువంటి రీతిగా మరి మనం ఒక్కళ్ళం కాదు కానీ మరి అక్కడే మనం చిన్నగా మరి చైనాలో అనేక సంవత్సరాలు నేను అంటున్నాను. అక్కడ మరి ఒక ప్రదేశంలో సూజో అన్నటువంటి ప్రదేశంలోనే ఒక 200 బైబిల్ స్టడీ గ్రూప్స్, సెల్ గ్రూప్స్, హౌస్ చర్చెస్ ఉంటున్నాయి. ఉన్నటువంటి ఏరియాలో 10 మంది కలిసి ఒక మరి సమాజముగా వారు కలుసుకొని ఆరాధించటం ఎంతగా వారు దేవునిలో బలపడుతున్నారు పిల్లలు. కాబట్టి ప్రేయర్, స్టడీ అండ్ కమ్యూనిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం మెలకువగా ఉందాం ప్రియులారా, అప్రమత్తంగా ఉండి లేఖనాలను ఎక్కువగా స్టడీ చేద్దాము. కాబట్టి మరి ఫైనల్ థాట్గా సత్యానికి నిబద్ధత సవాలుతో కూడిన సమయాల్లో మన విశ్వాసాన్ని కాపాడుతుంది సత్యం ప్రియులారా. ఇఫ్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. కాబట్టి సత్యం ఈ దినాల్లో అసత్యం, అబద్ధ పోకులంతా కూడా సత్యానికి వ్యతిరేకంగా మనం సత్యం తెలిసినటువంటి వారం అయితే మన యొక్క ప్రభుయే సత్యం, నేనే సత్యం అని చెప్పి అంటాడు. ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైఫ్ ప్రియులారా. ప్రభువును మనము మరి నిజ రక్షకుడిని వేడుకుంటూ, నిజ రక్షకుడిని వెంబడిస్తూ ప్రియులారా, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో మనము ఓపికతో మరి పరిగెత్తుదాం ప్రియులారా. అనేక సవాళ్ళకరమైనటువంటి టైమ్స్లో మనం ఉంటున్నాం ప్రియులారా. ఎవరిది బోధ ఎంతగానో విస్తరిస్తుంది ఈ దినాలలో. కానీ మనము మరి నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు నిజమైనటువంటి సత్యవాలను బోధిస్తున్నారు అటువంటి వారి యొక్క మాటలు వినటం మరి దేవుని యొక్క బిడ్డల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి అటువంటి డిజైన్మెంట్ కలిగి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈరోజు వెత్తబడినటువంటి వాక్యం బట్టి వందనాలు ప్రభు. అబద్ధ ప్రవక్తల ప్రభు, అయ్యో నేను పంపలేదు అని అంటున్నారు తండ్రి. ఈరోజు ఎంతమంది ప్రభు, అయ్యో గొప్ప దేవా తండ్రి బైబిల్ను మరి చేతకొచ్చి ప్రభు
గొప్ప నాయన తండ్రి మోసపరుస్తున్నారు నాయన, డీవియేట్ చేస్తున్నారు ప్రభు, డిస్టర్బింగ్ న్యూస్ చెప్తున్నారు వారిని మరి తండ్రి 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 గొప్ప ప్రభు దేవా తండ్రి మీరే సహాయం చేయండి, జ్ఞానం కలిగి వివేచన కలిగి మరి జీవించడానికి సహాయం చేయండి, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు, వారి యొక్క అవసరతలు వారి యొక్క మరి తండ్రి 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 ప్రతి ఒక్క ప్రభు తండ్రి తండ్రి మరి ఛాలెంజింగ్ టైమ్స్లో మీరు సహాయం చేయండి ప్రభు. ఓ గొప్ప నాయన సత్య దేవుణ్ణి తండ్రి ఆరాధించడానికి ప్రభు, సత్యం తెలుసుకోవటానికి ప్రభు, ఆ సత్య మార్గంలో ప్రభు ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ఎంతమంది ప్రభు అనారోగ్యానికి గురై ఉంటున్నారు ప్రభు, తండ్రి యేసు నామంలో దర్శించండి, తల నుంచి మోకాల వరకు కూడా ప్రభు ప్రతి అవయవం కండరం తండ్రి కీళ్ళను నరములను తండ్రి ప్రభు దర్శించండి ప్రభు. గొప్ప దేవా తండ్రి పరిశుద్ధుని యొక్క ప్రభుని యొక్క రక్తంలో ప్రభు ప్రోక్షించండి, వివేచన కలుగుదేయండి తండ్రి 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 మరి ఆ యొక్క లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్స్ అవుతున్నటువంటి వారిని యేసు నామంలో దర్శించండి ప్రభు. గొప్ప నాయన మీరు స్వస్థపరుచు యెహోవా అంటున్నారు ప్రభు, దయగల తండ్రి 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 మీరే ప్రభు సహాయం చేయండి. ఎంతమంది ప్రభు అయ్యో ప్రభు మరి తండ్రి జీవిత భాగస్వాముల కొరకు వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా తండ్రి తండ్రి మీరు ప్రభు సహాయం చేయండి, బలపరచండి ప్రభు, ప్రేమగల నాయన దయగల తండ్రి. అలాగే ప్రభు ఎంతమంది ప్రభు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటున్నారు ప్రభు, వారికి తండ్రి సరైనటువంటి ప్రభు సత్య వాక్కులు తండ్రి వారికి అందగలిగినట్లు సహాయం చేయండి, మా యొక్క పరిచర్యను దీవించండి ప్రభు. గొప్ప నాయన ప్రతి ఒక్కరిని వారి యొక్క కుటుంబాలను మెండుగా ఆశీర్వదించమని ఈ యొక్క అంత్యకాలపు దినాలలో తండ్రి మెలకువ కలిగి సిద్ధపాటుతోటి ప్రభు మేము తండ్రి ఆత్మీయంగా ప్రభు జీవిస్తూ అనేకులను ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారిని, నిరాశ నిస్సులతో ఉన్నటువంటి వారిని ప్రభు మీ యొక్క సత్య సువార్తను ఈ యొక్క గాస్పల్ని తండ్రి షేర్ చేసుకోవటానికి మీరు సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Have a good day.